Hello everyone, welcome to Arunodayam Creations. Today we are going to learn about an important organ which brings coordination in our body. So మన బాడీలో కోఆర్డినేషన్ తీసుకొచ్చే ఒక ఇంపార్టెంట్ ఆర్గన్ గురించి చదువుకుందాం. కోఆర్డినేషన్ అంటే ఏంటి అంటే వర్కింగ్ టుగెదర్ ఆఫ్ వేరియస్ ఆర్గన్స్ ఆఫ్ అవర్ బాడీ ఇన్ ఏ సిస్టమాటిక్ మేనర్ సో యాజ్ టు ప్రొడ్యూస్ ఏ ప్రాపర్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్. సో ఏదైనా ఒక స్టిమ్యులస్ ఒక యాక్షన్ జరిగినప్పుడు మన చుట్టూతా మన బాడీలోంచి రెస్పాన్స్ క్రియేట్ అవ్వడం కోసం మన బాడీలో ఉండే ఆర్గన్స్ అన్నీ కూడా ఒక సిస్టమాటిక్ మేనర్లో టుగెదర్గా వర్క్ చేయడాన్ని కోఆర్డినేషన్ అని పిలుస్తాము. సో ఆ కోఆర్డినేషన్ వచ్చేసరికి ఇన్ అవర్ బాడీ ఇట్ ఈస్ బ్రాట్ అబౌట్ బై బ్రెయిన్ తీసుకొస్తుంది అనమాట. మన బాడీలో కోఆర్డినేషన్ ఆఫ్ కోర్స్ హార్మోన్స్ కూడా తీసుకొస్తాయి. బట్ మన వీడియోలో ఈరోజు మనం స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్, యాక్చువల్లీ బ్రెయిన్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ఆ స్కల్. మన స్కల్లో ఉంటుందన్నమాట, పుర్రెల్లో ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్ బై ఏ బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ కాల్డ్ as క్రేనియం. సో బ్రెయిన్ చుట్టూతో మనకి ఒక బోనీ బాక్స్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. వీ కెన్ కాల్ ఇట్ as క్రేనియం అని పిలుస్తాము. దిస్ క్రేనియం ఈజ్ యూస్ఫుల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద బ్రెయిన్ ఫ్రమ్ ఇంజురీస్, మైనర్ ఇంజురీస్. సాధ్యమైనంత వరకు కొంతవరకు ఇంజురీస్ అవ్వకుండా మన బ్రెయిన్ని కాపాడుతూ ఉంటుందన్నమాట ఈ క్రేనియం అనే స్ట్రక్చర్. ఇంకా బ్రెయిన్ ఈజ్ ఆల్సో కవర్డ్ విత్ 3 meninges. Meninges means పొరలు, లేయర్స్. సో బ్రెయిన్ ఈస్ కవర్డ్ విత్ 3 meninges. దే ఆర్ outer one dura mater, middle one is called as arachnoid membrane and innermost membrane is called as pia mater. ఇలా 3 meninges ఉంటాయి మనకి బ్రెయిన్ మీద. outer dura, middle arachnoid membrane and innermost pia mater. In between arachnoid membrane and pia mater we have some space called as cerebrospinal space. సో సెకండ్ అండ్ థర్డ్ మెంబ్రెయిన్స్కి మధ్యలో మనకి స్పేస్ ఉంటుంది. దాన్ని సెరెబ్రోస్పైనల్ స్పేస్ అని పిలుస్తాం. విచ్ ఈస్ ఫిల్డ్ విత్ సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ ఉంటుంది, సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్. ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ అబ్జర్వింగ్ షాక్స్ ఆర్ జర్క్స్ ఇన్ అవర్ బాడీ. సో మన బాడీలో ఏమైనా షాక్స్ కానీ జర్క్స్ కానీ వచ్చినప్పుడు వాటిని మన బ్రెయిన్ మీద ప్రభావం చూపించకుండా స్టాప్ చేస్తే అనమాట ఆ ఫ్లూయిడ్. అంటే ఇట్ ఈస్ లైక్ ఏ షాక్ అబ్జర్వింగ్ మీడియం, ఒక షాక్ అబ్జర్వింగ్ మీడియం లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ ట్రావెల్స్ బిట్వీన్ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్కి స్పైనల్ కార్డ్కి మధ్యలో తిరుగుతూ ఉంటుందన్నమాట. అందుకే దానికి ఆ పేరు వచ్చింది సెరెబ్రోస్పైనల్ ఫ్లూయిడ్ అని. సో ఇది బ్రెయిన్ వచ్చేసరికి మనకి క్రేనియంలో ఉంటుంది. బ్రెయిన్ చుట్టూతో మనకి 3 meninges ఉంటాయి. సో ఈ బోత్ బోనీ స్ట్రక్చర్ క్రేనియం అండ్ ఈ meninges కూడా బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్రెయిన్ని చూసినప్పుడు ఇట్ అపియర్స్ గ్రే ఇన్ కలర్ ఫ్రమ్ అవుటర్ సైడ్. సో బయట నుంచి మనకి గ్రే కలర్లో కనిపిస్తుంది. అండ్ ఇన్ సెంటర్ ఇట్ హ్యాస్ వైట్ కలర్ ఉంటుంది. ఎందుకు ఇలాగా అంటే పెరిఫరీ పోర్షన్ ఆఫ్ ద బ్రెయిన్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రే మ్యాటర్. సో బయట గ్రే కలర్లో ఉన్న బ్రెయిన్ని గ్రే మ్యాటర్ అని పిలుస్తాము. వై? బికాస్ బ్రెయిన్ ఈజ్ మేడప్ ఆఫ్ 10 billions ఆఫ్ న్యూరాన్స్. మీకు తెలుసు బ్రెయిన్లో చాలా సెల్స్ ఉంటాయి, 10 billions ఆఫ్ సెల్స్ ఉంటాయి. వాటిని మనం న్యూరాన్స్ అని పిలుస్తాం. న్యూరాన్స్ స్ట్రక్చర్ కూడా మనకు తెలుసు, సైటాన్, యాక్సాన్, డెండ్రైట్స్ ఉంటాయి. సో ఈ సైటాన్లో మనకి న్యూక్లియస్ అండ్ నిజల్స్ గ్రాన్యూల్స్ ఉంటాయి కదా. సో మనకి బ్రెయిన్లో అవుటర్ పోర్షన్ మొత్తం కూడా నర్వ్ సెల్స్లో ఉన్న సైటాన్స్ అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో ఆ సైటాన్స్ అరేంజ్ అవ్వడం వల్ల ఆ సైటాన్స్లో ఉన్న నిజల్ గ్రాన్యూల్స్ వలన మనకి పైన పోర్షన్ మొత్తం కూడా గ్రే కలర్లో కనిపిస్తుంది. దట్స్ వై వీ కెన్ కాల్ దట్ పోర్షన్ యాజ్ గ్రే మ్యాటర్. అండ్ సెంటర్ పోర్షన్ ఈజ్ వైట్ మ్యాటర్ అని పిలుస్తాం. వైట్ కలర్లో ఉంటుంది. ఎందుకు అంటే సైటాన్స్ బయట వైపు ఉన్నాయి కదా, యాక్సాన్స్ అన్నీ కూడా మనకి సెంటర్ వైపు ఉంటాయి. యాక్సాన్స్ ఏం చేస్తాయి అంటే దే ఆర్ కవర్డ్ విత్ మైలిన్ షీత్. మైలిన్ షీత్లో ఏముంటుంది? ఫ్యాటీ మెటీరియల్ ఉంటుంది. సో యాక్సాన్స్ చుట్టూతో మనకి మైలిన్ షీత్ ఉంటుంది కదా. మైలిన్ షీత్ ఈజ్ మేడప్ ఆఫ్ ఫ్యాటీ యాసిడ్స్, ఫ్యాట్స్తో కవర్ అయి ఉంటాయి. సో అందుకని మనకి ఫ్యాటీ సబ్స్టెన్స్తో కలిపి బ్రెయిన్ మొత్తం కూడా మనకి సెంటర్ పోర్షన్ వైట్గా కనిపిస్తుంది. గ్రే మ్యాటర్ ఈజ్ ప్రెజెంట్ టువర్డ్స్ పెరిఫరీ, బయట వైపు ఉంటుంది. అండ్ సెంటర్ వచ్చేసరికి మనకి వైట్ మ్యాటర్ ఉంటుంది అనమాట. ఇది బ్రెయిన్ సరౌండింగ్స్ మొత్తం ఉండేది. నెక్స్ట్, పార్ట్స్ ఆఫ్ బ్రెయిన్. సో బ్రెయిన్లో ఏమేం పార్ట్స్ ఉంటాయో చూద్దాం. సో బ్రెయిన్ హ్యాస్ 3 main parts: forebrain, మిడ్ బ్రెయిన్ అండ్ హెడ్ బ్రెయిన్. సో ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హెడ్ బ్రెయిన్ 3 portions ఉంటాయి బ్రెయిన్లో. ఫోర్ బ్రెయిన్లో మనకి మళ్ళీ ఆల్ఫాక్టరీ లోబ్స్, సెరిబ్రమ్ అండ్ డాన్సెఫ్లాన్ అనే పార్ట్స్ ఉంటాయి. మిడ్ బ్రెయిన్లో మనకి ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి. హెడ్ బ్రెయిన్లో మనకి పోన్స్ వెరోలి, సెరిబెల్లం అండ్ మెడుల్లా ఆబ్లాంగేటా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఈ పార్ట్స్ని కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్,
forebrain. So forebrain has 3 parts: olfactory lobe, cerebrum and diencephalon. Olfactory lobes చూడండి ఇక్కడ. యూజువల్లీ olfactory lobes are present towards ventral surface of brain. సో మనకి బ్రెయిన్ కింద వైపు వెంట్రల్ సర్ఫేస్ వైపు అరేంజ్ అయి ఉంటాయి ఈ ఆల్ఫాక్టరీ లోబ్స్. దే ఆర్ క్లబ్ షేప్డ్ ఇన్ నేచర్. క్లబ్ షేప్లో ఉంటాయి అన్నమాట ఈ రెండు కూడా ఆల్ఫాక్టరీ లోబ్స్. ఏం చేస్తాయి అంటే దే ఆర్ కన్సర్న్ విత్ సెన్స్ ఆఫ్ స్మెల్. సో ఏం చేస్తాయి, నోస్ దగ్గర నుంచి మనకి ఆల్ఫాక్టరీ నర్వ్స్ ఎరేజ్ అవుతాయి కదా. సో అక్కడ నుంచి వచ్చిన నర్వ్స్ మొత్తం కూడా మనకి ఆల్ఫాక్టరీ లోబ్స్లోకి ఇన్ఫర్మేషన్ని పాస్ చేస్తాయి అన్నమాట. సో మనకి స్మెల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ మొత్తం ఆల్ఫాక్టరీ బల్బ్స్లో ఎనలైజేషన్ జరుగుతుందన్నమాట. ఆల్ఫాక్టరీ లోబ్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ ద సెన్స్ ఆఫ్ స్మెల్ని తీసుకుంటాయి. ఇఫ్ ఎనీ డ్యామేజ్ అకర్స్ టు దెమ్, ఏదైనా డ్యామేజ్ కనుక జరిగితే వాటికి వీ కెనాట్ ఫైండ్ స్మెల్ సరిగ్గా తీసుకోలేమన్నమాట మనం. నెక్స్ట్ సెకండ్ పార్ట్ ఆఫ్ ఫోర్బ్రెయిన్ ఈజ్ సెరిబ్రమ్. సో సెరిబ్రమ్ ఎలా ఉంటుందో చూద్దాం ఇప్పుడు మనం. యూజువల్గా చూడండి, సెరిబ్రమ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ సీట్ ఆఫ్ థింకింగ్. సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ సీట్ ఆఫ్ థింకింగ్ అని పిలుస్తాం మనం సెరిబ్రమ్ని. ఎందుకు అంటే చాలా చాలా ఇంపార్టెంట్ వాలంటరీ ఫంక్షన్స్ అన్నీ కూడా మనకి సెరిబ్రమ్లోనే జరుగుతాయి. ఎలాంటివి అంటే మెంటల్ ఎబిలిటీస్, మన థింకింగ్ని కంట్రోల్ చేయడం, మన మెమరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం సెరిబ్రమే కంట్రోల్ చేస్తుంది. రీజనింగ్, ఇది ఇలాగే ఎందుకు జరిగింది, అలా ఎందుకు జరగాలి అనే రీజనింగ్స్, పర్సెప్షన్స్ అంటే రిసీవ్ చేసుకోవడం, ఎమోషన్స్, స్పీచ్, ఇవన్నీ కూడా మనకి సెరిబ్రమ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. అండ్ ఇంకా మనకి ఇంటర్ప్రిట్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట కొన్ని సెన్సేషన్స్, ఇంకా కొన్ని స్టిమ్యులస్, కోల్డ్, హీట్, పెయిన్, ప్రెషర్ అలాంటి వాటన్నిటికీ కూడా రెస్పాన్స్ చూపించే స్ట్రక్చర్ సెరిబ్రమ్. సో ఇలాంటి ఇంపార్టెంట్ ఫంక్షన్స్ అన్నిటిని పర్ఫామ్ చేస్తుంది కాబట్టి దిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్. అండ్ ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అండ్ సీట్ ఆఫ్ థింకింగ్. సీట్ ఆఫ్ థింకింగ్ అని ఎందుకు అన్నాము అంటే థింకింగ్ ఇందాకే చెప్పుకున్నాం కదా, థింకింగ్ మొత్తం కూడా దీని కంట్రోల్లోనే ఉంటుందన్నమాట. సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎందుకని అన్నాము అంటే దీనికి రీజన్ ఏంటో చూడండి. యూజువల్గా మనకి సెరిబ్రమ్ మీద వీ హ్యావ్ సో మెనీ ఎలివేషన్స్ అండ్ డిప్రెషన్స్. మనకి రింక్లీ అపీరెన్స్ ఉంటుంది, మనకి బ్రెయిన్ మొత్తం సాఫ్ట్గా ఉండదు, స్మూత్గా రింకిల్స్ లాగా ఉన్నాయి, ఫోల్డింగ్స్ ఉన్నాయి. సో ఈ ఫోల్డింగ్స్ని ఏమంటామంటే గైరీ అండ్ సల్సీ అని పిలుస్తాం. సో ద ఫోల్డింగ్స్ అపియర్స్ ఆన్ సెరిబ్రమ్ ఆర్ కాల్డ్ as gyri and sulci. So these gyri and sulci are useful for accommodating more number of neurons. సో ఇలా మనకి ఎలివేషన్స్, గైరీ అంటే ఎలివేషన్స్ పైకి, సల్సి అంటే డిప్రెషన్స్ కిందకి, ఇలా పొరలు ఫోల్డింగ్స్లో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ న్యూరాన్స్ అందులో అకామిడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ న్యూరాన్స్ని దాచుకోగలుగుతుందన్నమాట ఆ స్ట్రక్చర్. ఎక్కువ న్యూరాన్స్ ఉన్నాయి అంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకుంటుందనే కదా అర్థం. అందుకనే సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అని పిలిచాం. సో cerebrum has so many elevations and depressions called as gyri and sulci. These are useful for accommodating more number of neurons. Inka cerebrum is divided into 2 hemispheres. హెమీ అంటే తెలుసు, సగం, స్పియర్ అంటే రౌండ్. సో మనకి హాఫ్ మూన్ షేప్లో 2 స్ట్రక్చర్స్ కనిపిస్తున్నాయి. దీస్ 2 ఆర్ కాల్డ్ as cerebral hemispheres. సో లెఫ్ట్ cerebral hemisphere అండ్ రైట్ cerebral hemisphere. సో రైట్ సెరిబ్రల్ హెమిస్పియర్ ఏం చేస్తుందంటే ఆల్వేస్ ఇట్ కంట్రోల్స్ ద లెఫ్ట్ సైడ్ బాడీ ఫంక్షన్స్. మనకి లెఫ్ట్ సైడ్ బాడీలో ఉన్న ఫంక్షన్స్ మొత్తాన్ని కూడా రైట్ సెరిబ్రల్ హెమిస్పియరే కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ దీనికి ఏమైనా డ్యామేజ్ అయితే మనకి లెఫ్ట్ సైడ్ బాడీ ఫంక్షన్స్ సరిగా పని చేయవన్నమాట. నెక్స్ట్ లెఫ్ట్ సెరిబ్రల్ హెమిస్పియర్ ఈజ్ కంట్రోలింగ్ రైట్ సైడ్ బాడీ పార్ట్స్ ఫంక్షన్స్. సో దీనికి ఏమైనా అయితే రైట్ సైడ్ బాడీ పార్ట్స్ ఫంక్షన్స్ అనేవి దెబ్బతింటాయి అన్నమాట. సో దీస్ 2 cerebral hemispheres are connected by bundle of axons called as corpus callosum. సో ఈ 2 హాఫ్స్ కూడా ఎలా కనెక్ట్ అయినాయంటే మనకి నర్సెస్లో యాక్సాన్స్ ఉంటాయి కదా, అలాంటి యాక్సాన్స్ అన్ని బండిల్గా అంటే ఒక కట్టగా ఫామ్ అయ్యి, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి 2 హెమిస్పియర్స్ని కూడా మనకి జాయిన్ చేస్తాయి అన్నమాట. దాన్ని మనం కార్పస్ కొల్లాసం అని పిలుస్తాం. ఇది సెరిబ్రమ్ గురించి అర్థమవుతుంది కదా. సెరిబ్రమ్ మనకి సీట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆర్ సీట్ ఆఫ్ థింకింగ్ అని పిలుస్తాము. దాని మీద గైరీ అండ్ సల్సి ఉంటాయి, 2 cerebral hemispheres ఉంటాయి. ఇంకా సెరిబ్రమ్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 4 పార్ట్స్. మనం సెరిబ్రమ్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. ఏమిటి అంటే ఆ పార్ట్స్, ఫస్ట్ ఈజ్ ఫ్రాంటల్, సెకండ్ పెరైటల్,
థర్డ్ వన్ టెంపోరల్, నెక్స్ట్ వన్ ఈజ్ ఆక్సిపిటల్. సో 4 పార్ట్స్గా డివైడ్ అయింది బ్రెయిన్. ఏమేం చేస్తాయి అంటే ఈ పార్ట్స్, ఫ్రంటల్ పార్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. సో మనం ఏమన్నా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ ఉంటాం కదా, అలాంటివి చేస్తూ ఉన్నప్పుడు మనకి సెరిబ్రంలో ఉన్న ఫ్రంటల్ పార్ట్ హెల్ప్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ స్పాంటేనిటీ. మనం ఏదైనా సరే ఒక స్పాంటేనియస్గా ఒక వర్క్ చేస్తాం, స్పాంటేనియస్ ఆలోచించకుండా ఒక పని చేస్తూ ఉంటాము, స్పీడ్గా చేస్తూ ఉంటాం. సో అలాంటి ఫంక్షన్స్ అన్నీ కూడా ఫ్రంటల్ లోబ్ పర్ఫామ్ చేస్తుంది. పెరైటల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ నావిగేషన్. మనకి దారులు గుర్తుంటాయి కదా, ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్ళేటప్పుడు మధ్యలో దారులు గుర్తు పెట్టుకుంటాం. అవి ఎవరి వల్ల అంటే మన సెరిబ్రంలో ఉన్న పెరైటల్ రీజన్ అనమాట. ఆ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని గ్యాదర్ చేసుకొని పెట్టుకునేవి. అండ్ ఇట్ ఈస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. సో మనం ఒక లాంగ్వేజ్ ఇంకో లాంగ్వేజ్ మాట్లాడుతున్నప్పుడు, పక్క వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం అది అర్థం చేసుకోవడానికి కూడా పెరైటల్ అనే లోబ్ మనకి యూజ్ అవుతుంది. నెక్స్ట్ టెంపోరల్ లోబ్. టెంపోరల్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సెలెక్టివ్ లిజనింగ్. సో మన చుట్టూ చాలా సౌండ్స్, మిక్స్చర్ ఆఫ్ సౌండ్స్ మనం వింటూ ఉన్నప్పుడు ఏదైనా ఒక్క సౌండ్ మీదే మనం కాన్సన్ట్రేషన్ పెడతాం, ఒక్క సౌండ్ని వింటాం. సో అలాంటి వాటిని సెలెక్టివ్ లిజనింగ్స్ అని పిలుస్తాము. వాటిని టెంపోరల్ లోబ్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఆక్సిపిటల్ లోబ్ వచ్చేసరికి ఇట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ రిసీవింగ్ విజువల్ ఇన్ఫర్మేషన్. సో చూస్తాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అన్నిటినీ కూడా ఈ ఆక్సిపిటల్ లోబ్ కంట్రోల్ చేస్తూ ఉంటుందన్నమాట. ఇది సెరిబ్రమ్ గురించి. సో మనం ఫోర్ బ్రెయిన్లో ఆల్ఫాక్టరీ లోబ్స్ చెప్పుకున్నాము అండ్ సెరిబ్రమ్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పార్ట్, diencephalon, third part of a forebrain. So diencephalon is a rhomboidal shaped structure which is present beneath the cerebrum. Cerebrum కింద rhomboidal shape లో ఉంటుంది diencephalon. It is divided into 2 parts, thalamus and hypothalamus. సో మనకి హైపోథలామస్ మీదే ఏ పీ షేప్డ్ స్ట్రక్చర్ ఈజ్ ప్రెసెంట్ కాల్డ్ యాజ్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్లాండ్ ఉంటుంది విచ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మాస్టర్ గ్లాండ్ ఆఫ్ ద బాడీ. మన బాడీలో ఉన్న అన్ని ఎండోక్రైన్ గ్లాండ్స్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అందుకే దాన్ని మాస్టర్ గ్లాండ్ అని కూడా పిలుస్తాం. సో diencephalonలో థలమస్ అండ్ హైపోథలమస్ ఉంటాయి, థలమస్లో పిట్యూటరీ గ్లాండ్ ఉంటుందన్నమాట. ఎందుకు ఏం చేస్తుంది diencephalon అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ రిలే సెంటర్. రిలే సెంటర్ అంటే జస్ట్ రిసీవింగ్ ఇన్ఫర్మేషన్ అండ్ పాస్ ఇట్ ఆన్. ఒకళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని ఇంకొక దానికి పాస్ చేస్తూ ఉంటుంది అనమాట. అంటే రిలే సెంటర్లో యాక్ట్ చేస్తుంది అనమాట. సో కింద మిడ్ బ్రెయిన్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని పైన సెరిబ్రమ్కి పాస్ చేస్తూ ఉంటుంది. అందుకే దీన్ని రిలే సెంటర్ అని పిలుస్తాం. సో ఇది ఏం చేస్తూ ఉంటుందంటే ఇట్ కంట్రోల్స్ మస్కులర్ యాక్టివిటీస్, కండరాలకు సంబంధించిన యాక్టివిటీస్ని, ఇంకా కొన్ని సెన్సరీ ఇంపల్సెస్ లైక్ పెయిన్, టెంపరేచర్, లైట్ ఇలాంటి వాటిని కంట్రోల్ చేస్తుంది. బేసిక్గా ఎమోషన్స్ లైక్ యాంగర్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మన బాడీలో వాటర్ ఎంత ఉండాలి, వాటర్ బ్యాలెన్స్, బ్లడ్ ప్రెషర్, బాడీ టెంపరేచర్, స్లీప్, హంగర్ వీటన్నిటిని కూడా diencephalon కంట్రోల్ చేస్తూ ఉంటుంది. దీస్ ఆర్ ద 3 పార్ట్స్ ఆఫ్ అవర్ ఫోర్ బ్రెయిన్. ఇక్కడితో మన ఫోర్ బ్రెయిన్ ఫినిష్ అయిపోయింది diencephalon గురించి కూడా. నెక్స్ట్ పార్ట్ ఈజ్ మిడ్ బ్రెయిన్. సో మనకి diencephalon కింద ఉంటుంది మిడ్ బ్రెయిన్. మనకి గ్రీన్ కలర్ పోర్షన్ కనిపిస్తుంది కదా, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ మిడ్ బ్రెయిన్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ఫోర్ బ్రెయిన్ అండ్ సెరిబెల్లం. మనకి పైన ఉన్న ఫోర్ బ్రెయిన్కి కింద మనం చదవబోయే సెరిబెల్లంకి మధ్యలో ఉంటుందన్నమాట. దిస్ మిడ్ బ్రెయిన్ కంటైన్ ఆప్టిక్ లోబ్స్. ఆప్టిక్ లోబ్స్ ఉంటాయి ఇక్కడ. దీస్ ఆర్ యూస్ఫుల్ ఫర్ టేకింగ్ ద సెన్సేషన్ ఆఫ్ సైట్. సో మనం చూస్తాం కదా, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ని ఇది గ్యాదర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట మిడ్ బ్రెయిన్లో ఉన్న ఆప్టిక్ లోబ్స్. ఇంకా ఏం చేస్తుంది మిడ్ బ్రెయిన్ అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ రిలే స్టేషన్. ఇందాకట్లాగానే diencephalon లాగానే ఇట్ ఆల్సో యాక్ట్స్ యాజ్ ఏ రిలే స్టేషన్. ఏం చేస్తుంది, ఇట్ టేక్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ స్పైనల్ కార్డ్ అండ్ సెండ్ ఇట్ టు సెరిబ్రమ్. స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకుని సెరిబ్రమ్కి పంపిస్తూ ఉంటుంది. అండ్ ఆల్సో టేక్స్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెరిబ్రమ్ అండ్ పాస్ ఇట్ ఆన్ టు స్పైనల్ కార్డ్. సెరిబ్రమ్ ఏవైతే రెస్పాన్సెస్ ఇస్తుందో ఆ రెస్పాన్సెస్ని తీసుకొని మళ్ళీ కింద ఉన్న స్పైనల్ కార్డ్కి పాస్ చేయడంలో మెయిన్ రోల్ ప్లే చేస్తుందన్నమాట. ఇంకా రిఫ్లెక్స్ యాక్షన్స్ ఫర్ సైట్ అండ్ హియరింగ్కి కూడా మెయిన్ కంట్రోల్ చేస్తూ ఉంటుంది మిడ్ బ్రెయిన్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ ఆఫ్ బ్రెయిన్ ఈజ్ హిండ్ బ్రెయిన్. సో హిండ్ బ్రెయిన్ ఏం చేస్తుందో చూద్దాం. హిండ్ బ్రెయిన్లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి సెరిబెల్లం.
సో ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెసెంట్ అబౌట్ మెడుల్లా అబ్లాంగేటా. మెడుల్లా అబ్లాంగేటా పైన ఉంటుంది. ఇట్ కంటైన్స్ 2 సెరిబెల్లార్ హెమిస్పియర్స్ జస్ట్ లైక్ అ సెరిబ్రమ్. సెరిబ్రమ్లో మనకి 2 హెమిస్పియర్స్ ఉన్నాయి కదా, సేమ్ అలాగే సెరిబెల్లంలో కూడా 2 హెమిస్పియర్స్ ఉంటాయి. సెరిబెల్లార్ హెమిస్పియర్స్ అని పిలుస్తాము. ఏం చేస్తాయి అంటే ది కంట్రోల్ పోస్చర్ అండ్ ఈక్విలిబ్రియం ఆఫ్ అవర్ బాడీ. మన బాడీకి పోస్చర్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో మనం ఒక పోస్చర్లో నుంచుంటాం, కూర్చుంటాము, లేదా ఒక పోస్చర్లో నుంచి ఇంకో పోస్చర్లోకి మనం చేంజ్ అవుతాం, కూర్చుంటాం, పడుకుంటాం, లేదా పడుకొని కూర్చుంటాం, నుంచుంటాం, పరిగెడతాం. సో ఇలాంటి సందర్భాలన్నింటిలో కూడా మన బాడీ పోస్చర్ చేంజ్ చేసినప్పుడల్లా మన బాడీకి ఈక్విలిబ్రియంని ఇస్తుంది అనమాట, అంటే బ్యాలెన్స్ని ఇస్తుంది అనమాట, పడిపోకుండా. ఎవరు? సెరిబెల్లం అనేది స్ట్రక్చర్. ఇంకా ఏం చేస్తుందంటే ఇట్ కంట్రోల్స్ వాలంటరీ మూమెంట్స్ ఇనిషియేటెడ్ బై సెరిబ్రమ్. సెరిబ్రమ్ ఏవైతే మూమెంట్స్ పాస్ ఆన్ చేస్తుందో వాటన్నిటిని కూడా ఈ సెరిబెల్లం వచ్చేసరికి కోఆర్డినేట్ చేసి నెక్స్ట్ ఆర్గాన్స్కి పాస్ ఆన్ చేస్తూ ఉంటుంది. ఇది సెరిబెల్లం గురించి. నెక్స్ట్ పార్ట్ ఈస్ పోన్స్ వెరోలి. సో పోన్స్ వెరోలి ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ సెరిబెల్లం అండ్ మెడుల్లా అబ్లాంగేటా. ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ రెగ్యులేటింగ్ బ్రీతింగ్ అండ్ స్లీపింగ్. సో మనం బ్రీతింగ్, స్లీపింగ్ చేస్తాం కదా, సో ఆ యాక్టివిటీస్ని మ్యాక్సిమం ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది పోన్స్ వెరోలి. లాస్ట్ పార్ట్ ఆఫ్ హిండ్ బ్రెయిన్ ఈస్ మెడుల్లా అబ్లాంగేటా. సో ఇక్కడ వరకు మనం చూసిన పార్ట్స్ అన్నీ కూడా దే ఆర్ ఆల్ కంట్రోలింగ్ వాలంటరీ యాక్షన్స్. సో మన కంట్రోల్ ఉండే యాక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నాయి, మనకు తెలిసే యాక్షన్స్ని. బట్ మెడుల్లా అబ్లాంగేటా వచ్చేసరికి ఇట్ కంట్రోల్స్ ఇన్వాలంటరీ యాక్షన్స్. మనకి తెలియకుండా మన బాడీలో కొన్ని పనులు జరుగుతూ ఉంటాయి, ఇన్వాలంటరీ యాక్షన్స్, వాటిని కంట్రోల్ చేస్తుంది అనమాట మెడుల్లా అబ్లాంగేటా. ఇంకా మనకి పైన ఉన్న స్ట్రక్చర్స్ అన్నిటికీ కూడా గ్రే మ్యాటర్ పెరిఫరీ, వైట్ మ్యాటర్ ఇన్సైడ్ ఉంటుంది. బట్ మెడుల్లా అబ్లాంగేటా వచ్చేసరికి ఉల్టా కండిషన్ అనమాట. ఏంటి? గ్రే మ్యాటర్ ఇన్సైడ్, వైట్ మ్యాటర్ పెరిఫరీ, అంటే అవుట్ సైడ్ ఉంటుందన్నమాట. ఇది మెడుల్లా అబ్లాంగేటా స్పెషాలిటీ. ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ట్రయాంగిల్ ఇన్ షేప్, ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అండ్ ఏం చేస్తూ ఉంటుందంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఎ సెంటర్ ఫర్ కార్డియాక్, రెస్పిరేటరీ అండ్ వాసోమోటర్ యాక్టివిటీస్. కార్డియాక్ అంటే హార్ట్కి సంబంధించి, రెస్పిరేషన్కి సంబంధించి, వాసోమోటర్ యాక్టివిటీస్ అంటే మన బ్లడ్ వెసల్స్, బ్లడ్ పాస్ అవుతున్నప్పుడు బీపీ ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది కదా, బ్లడ్ ప్రెషర్. సో అలాంటి టైమ్స్లో బ్లడ్ వెసల్ డయామీటర్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో వాటిని వాసోమోటర్ యాక్టివిటీస్ అంటాం. ఈ యాక్టివిటీస్ అన్నిటినీ కూడా మెడుల్లా అబ్లాంగేటా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. మెడుల్లా అబ్లాంగేటా అంటే ఇన్వాలంటరీ యాక్షన్స్. అండ్ ఇట్ ఆల్సో కంట్రోల్స్ రిఫ్లెక్సెస్ లైక్ స్వాలోయింగ్, కాఫింగ్, స్నీజింగ్ అండ్ వామిటింగ్. ఇలాంటి రిఫ్లెక్స్ యాక్షన్స్ అన్నిటినీ కూడా మెడుల్లా అబ్లాంగేటాని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. అండ్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ మెడుల్లా అబ్లాంగేటా ఈస్ కాల్డ్ as స్పైనల్ కార్డ్. మెడుల్లా అబ్లాంగేటా నుంచి ఎక్స్టెండ్ అయ్యే స్ట్రక్చర్ని మనం స్పైనల్ కార్డ్ అని పిలుస్తాము. ఇది కూడా ఏం చేస్తుందంటే మన బాడీలో రిఫ్లెక్స్ యాక్షన్స్ని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది మన బ్రెయిన్ గురించి స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ బ్రెయిన్. 3 పార్ట్స్ ఉన్నాయి, ఫోర్ బ్రెయిన్, మిడ్ బ్రెయిన్ అండ్ హిండ్ బ్రెయిన్. సో వాటిలో ఉన్న పార్ట్స్ అండ్ వాటిలో ఉన్న ఫంక్షన్స్ గురించి ఇప్పుడు మనం చదువుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం. థ్యాంక్ యూ.